డబ్బు సంపాదన కోసం వలస వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మన తెలుగు వాళ్ళు. అక్కడి యజమానులు పెట్టే చిత్రహింసలు భరించలేక తిరిగి సొంతూరుకు చేరుకోవడానికి వీలు లేక నరకం అనుభవిస్తున్నారు. తాజాగా కువైట్లో మరో తెలుగు మహిళ చిక్కుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన తల్లి నుంచి కొంతకాలంగా ఎలాంటి సమాచారం లేదంటూ ఏలూరు జిల్లాకు చెందిన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ తల్లిని తిరిగి ఇక్కడికి రప్పించాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. కోయలగూడెం మండలం బయ్యనగూడెంలో వెంకటరమణ, సుమా దంపతులకు 3 సంతానం ఉన్నారు. చంపేసి క్లిప్పింగ్ 3 నెలల క్రిందట భీమవరంలోని ఓ ఏజెంట్ ద్వారా కువైట్లోని ఓ ఇంట్లో పనులు చేసేందుకు సుమా వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో తిరిగి స్వదేశానికి వచ్చేస్తానని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న ఇంటి ఓనర్లు సుమా ఫోన్ లాక్కొని బంధించారని ఆమె భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో పిల్లలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఏజెంట్ను సంప్రదించగా ₹1,00,000 కడితేనే సుమా తిరిగి వస్తుందని చెప్తున్నట్టుగా తెలిపాడు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నాకు ఆర్థిక పరిస్థితి వల్ల, నాకు అనారోగ్యం మొత్తం వల్ల మా ఎవరి గారిని మాకు పెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది. నాకు 3 పిల్లలు, 2 పాపలు, బాబండి. అలాగే మాకు ఇంట్లో పరిస్థితి బాగోగా ఆమెను పంపించవలసి వచ్చిందండి. పంపిస్తే 3 నెలల నుంచి తీసుకెళ్ళి ఆఫీసులోనే చుట్టూ తిప్పుతున్నారండి. ఆఫీస్ చుట్టూ తిప్పి ₹10 కూడా లేదండి. 3 నెలలు పని చేయించుకొని ఒకసారిన 10 రోజులు, ఒకసారిన 10 రోజులు అలాగే మొత్తం తీసేసుకున్నారండి. ఫోన్ తీసేసుకొని వాళ్ళ ఇష్టం నెంబర్లన్నీ డిలీట్ చేస్తారండి. డిలీట్ చేస్తే మా ఇంటి కాగితాలు అవి మొత్తం పత్రాలు కట్టినవి అన్నీ మొత్తం డిలీట్ చేస్తారండి. ఏదన్నా మాట్లాడితేనేమో అలాగ అడిగిన పాపానికి మమ్మల్ని ఏమో బూతులు తిట్టామని చెప్పి రివర్స్లో పెడుతున్నారండి. అలాగే మేము ఆర్థిక పరిస్థితి వల్ల ఆ పాపలు చూసుకోక నేను ఇంటి దగ్గర ఉండటం వల్ల చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉండటం గురించి వాళ్ళు ₹1,50,000 డబ్బులు కట్టమన్నారండి. వాళ్ళు ₹1,50,000 కట్టలేక నేను కట్టలేనండి అని చెప్పానండి. అయితే మీరు ఎవరు రాదు, అక్కడే ఉంటుంది, ఏం చేసుకుంటారో చేసుకొని అని చెప్పి అన్నట్టుగా రాంగ్గా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. మా ఎవరి దగ్గర కోవిడ్లో ఉందండి. ఇల్లు 3 నెలలు అవుతుందండి. అలాగే మేము ఇక్కడ ఇబ్బందుల వల్ల అలాగని మాట్లాడినకోకుండా ఫోన్ లాగేసుకున్నారండి. అలాగే నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నామండి. మా ఏమైనా చేశారమని నాకు ఆర్థిక పరిస్థితి వల్ల